ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం నిర్మాణంలో రూపొందించిన చిత్రం వ్యూహం. శ్రీరామదూత క్రియేషన్స్ ఆర్జీవీ డన్ బ్యానర్ పై రూపొందించిన ఈ సినిమా మార్చి 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్, ధనుంజయ్ ప్రభు, సురభి ప్రభావతి, రేఖ, నిరోష, అలాగే వాసు ఇంటూరి, కోటా జయరాం, ఎలీనా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా 2 రోజుల కలెక్షన్స్ అద్భుతంగా వచ్చాయి. 3వ రోజు కలెక్షన్స్ సుమారు 48% ఆక్యుపెన్సీతో వచ్చాయి. 4వ రోజు కలెక్షన్స్ ఎంత మేర తీసుకురానుందనేది చూద్దాం అనలిస్టుల ప్రకారం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత నుంచి ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం పదవిని అధిష్ఠించేంత వరకు జరిగిన సంఘటనలు, కొన్ని ఊహాజనిత కల్పిత సన్నివేశాలు జోడించి వ్యూహం సినిమాను రూపొందించారు. ఏపీ రాజకీయాలు, జగన్పై ఆనాడు జరిగిన కుట్రలు అన్నీ కూడా తెరపై అద్భుతంగా చూపించారు, హైలైట్ చేసి. వ్యూహం సినిమా అనేక కారణాల వల్ల ఇప్పటివరకు వాయిదా పడుతూ వచ్చింది. ముందస్తు అనుకున్న ప్లాన్ కంటే ఎక్కువగానే బడ్జెట్ కూడా పెరిగింది ఈ సినిమాకి. ఖర్చులు అన్నీ పెరగడంతో సుమారు 20 నుంచి 25 కోట్ల రూపాయల వరకు అయినట్టు సినీ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమాను సొంతంగానే రిలీజ్ చేశారు. వ్యూహం సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చేశారు. సుమారు ఈ సినిమా 600 స్క్రీన్లలో రిలీజ్ అయింది. ఇక పరిమితంగా కర్ణాటకలో 60, ఓవర్సీస్ 220 చోట్ల సినిమా రిలీజ్ అయింది. ఇప్పటికీ 550 స్క్రీన్లలో ప్రదర్శితమవుతోంది. ఓవర్సీస్లో 210 చోట్ల ప్రదర్శితమవుతోంది. సినిమా పొలిటికల్ బ్యాక్డ్రాప్ కావడంతో చాలా మందిలో ఆసక్తి పెరిగింది. 3 రాజకీయ పార్టీలకు సంబంధించిన అభిమానులు కూడా ఈ సినిమాను చూసేందుకు ముందుకు వచ్చారు. తొలి రోజు మంచి ఆక్యుపెన్సీతో సుమారు 4 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. 2 రోజులకి కలిపి 6.5 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది. 3వ రోజు ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉంది. 53% వరకు ఆక్యుపెన్సీ అయితే కనిపించింది. మొత్తం ఓవరాల్గా సుమారు 9 కోట్ల రూపాయల వరకు వసూళ్లు అయితే వచ్చాయి. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో మంచి ఆక్యుపెన్సీ వసూళ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఓవర్సీస్ మార్కెట్లో చూస్తే 1.75 లక్షల వరకు వసూళ్ల మార్కునైతే అందుకున్నట్టు తెలుస్తోంది. 4వ రోజు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి 38% వరకు కనిపిస్తోంది. 4 రోజుల్లో 11.5 కోట్ల వసూళ్ల మార్క్ అందుకోవచ్చని తెలుస్తోంది అనలిస్టుల ప్రకారం. ఇక వ్యూహం సినిమాకి కడప, ప్రకాశం, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరంలో 32% వరకు ఆక్యుపెన్సీ కనిపించింది. నైజాంలో కూడా 16% వరకు ఆక్యుపెన్సీ కనిపించింది. కొన్ని చోట్ల 44% వరకు ఆక్యుపెన్సీ కనిపించింది. ముఖ్యంగా కడప, అదేవిధంగా కర్నూలు జిల్లాల్లో. అడ్వాన్స్ బుకింగ్స్ అయితే బాగానే కనిపిస్తున్నాయి. శపథం వచ్చే వరకు ఈ సినిమాకి వసూళ్లు అయితే ఇబ్బంది లేదని అనలిస్టులు కూడా భావిస్తున్నారు.